వైసీపీ ప్రచారంలో దూసుకుపోతున్న మండల దళిత నాయకులు మద్దాల కొండలరావు, చిడిపి బంగారయ్య, పసలపూడి శ్రీనుబాబు, మన్నేలి వెంకట్రావు గ్రామాన ప్రచారానికి విశేష స్పందన. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో మండలంలోని నల్లగొండ గ్రామంలో మండల దళిత నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దాల కొండలరావు, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు చిడిపి బంగారయ్య, నల్లగొండ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మరియు బూత్ కన్వీనర్ పసలపూడి శ్రీనుబాబు, చీపురుపల్లి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మన్నేలి వెంకట్రావు మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేశారని, ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ అమలు చేస్తారని వారు స్పష్టం చేశారు. పేద ప్రజలకు మంచి చేసే జగనన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని దళిత నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యటనలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొండలరావు అన్నారు. మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా విజయం సాధించాలని ప్రజలకు తెలియజేస్తూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కొండలరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో చంద్రబాబుకి ఓటేస్తే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఉండవని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు మేనిఫెస్టోను తుంగలో తొక్కారని శ్రీనుబాబు, కొండలరావు తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బూటకపు వాగ్దానాలు చేస్తున్నారని, అయితే వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని వారు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగనన్న సర్కారుకు ప్రజలు మద్దతిచ్చి జక్కంపూడి రాజాకు ఘన విజయం అందించాలని దళిత నాయకులు కోరారు. నవరత్నాల పథకాలు పార్టీలకు అతీతంగా అందరికీ అందాయనడంలో ఎటువంటి సందేహం లేదని వారు ఈ సందర్భంగా అన్నారు. ఈ కమిటీల పేరుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఎంఆర్పీఎస్ నాయకులను అడ్డం పెట్టుకుని మాదిగ ఉపకులాల వారికి అన్యాయం చేయాలని చూస్తున్నారని కొండలరావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో దళితుల పేరుతో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అగ్రవర్ణాల వారే పొందారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆప్యాయంగా పలకరిస్తూ మండల వ్యాప్తంగా గ్రామాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మరి నరసింహమూర్తి, కొమ్మరి యేసు, దారా రవి, తవిటికి రాకేష్, కొమ్మరి రాంబాబు, మద్దాల రవీంద్ర, కొల్లి రతన్రాజు, కొమ్మరి వీరబాబు, పసలపూడి రమేష్, వడితే పార్వతి, వేములూరి దుర్గ, రాయుడు నాగమణి, డొక్కా సంధ్య, వేములూరి జయమ్మ, దేశభక్తుల జయమ్మ, నల్లగొండ గ్రామ తదితర వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకత్వం వద్దంటే మనం నెగ్గించుకోవాలని మినిస్టర్ చూడాలంటే అది మరి 2 పట్ల కూడా ఫ్యాన్ గుర్తుగా నొక్కాలి. ఒకటి ఎంపీ గారికి, ఒకటి రాజాబాబుకి. అది మన వైసీపీ జక్కంపూడి నాయకత్వం, జక్కంపూడి నాయకత్వం, జై జగన్, 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 జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం. నా పేరు పసలపూడి శ్రీనుబాబు అండి. మాది నల్లగొండ గ్రామం. వైఎస్ఆర్సీపీ నేను గ్రామ ప్రెసిడెంట్ని, అలాగే బూత్ కన్వీనర్ని, ఇక్కడ 18 వార్డు మెంబర్ని కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, గత ప్రభుత్వాలతో పోలిస్తే మన జగన్మోహన్ నాయకత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ, అలాగే రాజనగర శాసనసభ్యులు జక్కంపూడి రాజాబాబు గారు ఆ నవరత్నాలన్నిటి కార్యక్రమంలో ప్రతి మా జస్సీపేట ప్రతి గడప తిరిగి
ఏ అవసరం వచ్చినా సరే, కోవిడ్ సమయంలో అయినా సరే, ఏ విషయమైనా సరే మాకు అన్న మేము ఇలాగని చెప్తే మా వెన్నంటూ ఉండి అయినా మా కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్క గడప గడప తీర్చి మా అవసరాలు తీర్చి, అలాగే మాకు కాలువ నీరు ఇచ్చి, మా చేసిన వ్యవసాయంలో కాలువ నీరు 360 రోజులు కూడా కాలువ నీరు డైలీ వెళ్ళటమే కాలువ. ఆయన చేసిన సేవా కార్యక్రమం చాలా మరువులేనివి. జక్కంపూడి రాజబాబు చేసిన సేవా కార్యక్రమాలు మా దళితులను కూడా ఈ రోజున మైకెట్టి మాట్లాడుతామంటే ఆ దళితులు ఆయన పెట్టిన జక్కంపూడి రాజాబాబు గారు చేసిన విషయాలు చాలా మేలు చాలా ఉన్నాయి మాకు. ఆయన నాయకత్వం వర్ధిల్లాలనేసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. అలాగే జక్కంపూడి రాజబాబు కూడా అఖండ మెజారిటీతో నెగ్గాలని మా దళితులందరూ కోరి ప్రార్థిస్తున్నాం. మా సీతనారాయణ మండలం నుంచి వచ్చిన దళిత నాయకులు అందరూ కలిసి వచ్చి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ గడప గడప తిరిగి వైఎస్ఆర్ చేసిన పథకాలన్నీ గురించి చెప్తూ వివరిస్తూ తిరగడం జరుగుతుంది. జై జక్కంపూడి, జై జక్కంపూడి, జై జగన్, జై జగన్. నా పేరు మద్దాల కొండలరావు, వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మా దళితులకు సేవ ఎనలేనిదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా రాజనగర్ నియోజకవర్గం మాకు ప్రీతమ నాయకులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనయుడు, విజయలక్ష్మ గారు ముద్దుల బిడ్డ, యువ నాయకులు గణేష్ బాబు గారు ముద్దులనేటువంటి రాజాబాబు గారు మా పేదల పాలిటికి ఏ సహాయమైనా అడిగిందే తరువు వెంటనే చేసి పెట్టే మహా మంచి కుటుంబం జక్కంపూడి కుటుంబం. అటువంటి కుటుంబాన్ని మరవకూడదని మేము నిర్ణయించుకొని మా చెత్తనార మండలం అంతా ఏకదాటిగా మా దళితులందరం ప్రతి గడప గడపకి వెళ్ళి ఓట్లని అభ్యసించి జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గాలి, రాజాబాబు గారు నెగ్గాలి, మళ్ళీ పలవలన్నీ ఇలాగే మా కుటుంబాలకి చేరాలి. మా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారంటే ఈవేళ ధీటుగా మా బోర్డు స్కూల్లో చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం. అలాగే ప్రతి ఇంటికి రేషన్ వస్తుంది, ప్రతి ఇంటికి పెన్షన్ వస్తుంది. ఈ పోయిన నెల చూడండి, గత పాలకులు చేసిన అన్యాయం వల్ల గత నెల పెన్షన్ రాలేదు, చాలామంది కాలం చేశారు. ఈ నెలలో బ్యాంకుల దగ్గర పడిదప్పులు కాసి కష్టపడి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నా కానీ డబ్బులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే గత పాలకులు చేసిన పని ఇది. అది లేకుండా మన ఇంటికి వాలంటీర్లతో మరలా మన పెన్షన్లు, మన రేషను మన ఇంటికి సక్రమంగా జరగాలంటే వైఎస్ఆర్ పార్టీ గెలిపించుకోవాలి. ప్యాన్ గుర్తుకి ఓటు వేయాలి. ప్రతి ఓటర్ కూడా 2 ఓట్లు వేయాలి. ఆ 2 ఓట్లు కూడా ప్యాన్ గుర్తుకేసి అఖండ మెజార్టీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన జక్కంపూడి రాజా గారిని గెలిపించాలని ప్రతి గడప గడపకు మా సీతారామ మండల దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున నల్లగొండ గ్రామం తిరుగుతూ జరిగింది. కనుక ప్రతి తల్లిలు కూడా గ్రహించి మాకందరికి మంచి మద్దతు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నెగ్గుతాడు బావా అని చెప్పడం జరిగింది. కనుక దయించి ప్రతి ఒక్కరు కూడా మా మాటని అర్థం చేసుకుని ఓట్లు వేస్తున్నారు. జై జగన్, జై జగన్, జై జై జక్కంపూడి, జై జై జక్కంపూడి.